హాయ్ ఎవ్రీబడి, స్వచ్ఛమైన జున్ను పాలతోనే ఇంట్లో చాలా టేస్టీగా జున్ను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ జున్నుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, స్వచ్ఛమైన జున్ను పాలు నేను ఒక పావు లీటర్ తీసుకుంటున్నాను. దానికోసం నేను 1/2 లీటర్ మిల్క్ అనేది తీసుకుంటున్నాను. ప్లస్ ఏంటంటే పావు కేజీ బెల్లం, కొంచెం షుగర్, మిరియాల పొడి అండ్ కొంచెం యాలకుల పొడి. 1/2 లీటర్ మిల్క్ అనేది ఇందులో యాడ్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్వచ్ఛమైన జున్ను పాలు అనేది ఇందులో యాడ్ చేసేద్దాం. ఇది జున్ను పాలు ఇందులో యాడ్ చేసేసిన తర్వాత మనం ఇందులోకి ఒక పావు కేజీ బెల్లం అనేది ఇందులో యాడ్ చేసేద్దాం. బెల్లం యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇందులోకి ఇలాచీ పౌడర్ అండ్ ఇందులో మెయిన్ టేస్ట్ ఏంటంటే మనకి మిరియాల పొడి అండి. ఇది మిరియాల పొడి అనేది ఇందులో యాడ్ చేసేద్దాం. ఓకే, ఒకసారి ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత బెల్లం ఇవన్నీ వేసుకుని ఒకసారి దీన్ని టేస్ట్ చూసుకోండి, మీకు సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఓకే, టేస్ట్ చూసుకున్న తర్వాత మీకు సరిపోయిందంటే పర్లేదు. ఇంకోసారి మనం ఏం చేయాలంటే ఇందులో బెల్లం యాడ్ చేసాం కదా, ఇందులోకి కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. దీని షుగర్ కూడా యాడ్ చేసుకుంటే మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ అనేది ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, ఆ కుక్కర్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న జున్నుపాలు ఉన్నాయి కదా, అది జస్ట్ దీంట్లో ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇలాగా పెట్టేసుకున్న తర్వాత ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కుక్కర్ మూత పెట్టేసుకోండి. దీనికి పైన ఉన్న విజిల్ తీసేసుకుని ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ అనేది పడుతుంది ఇది ఉడకడానికి. 20 to 15 మినిట్స్ అనేది వెయిట్ చేద్దాం. ఓకే, అయితే ఇది 15 to 20 మినిట్స్ అయితే మనం గ్యాస్ మీద పెట్టేసి కుక్ చేసామండి. ఇప్పుడు ఈ టైం అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా కుక్ అయింది ఏంటి అనేది మనం ఇది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇలాగా మూత తీసేసి ఇప్పుడు చూడండి, ఇది ఈ గరిటె ఫోర్క్ స్పూన్ కానీ మీ దగ్గర చాక్ కానీ ఏదైనా పెట్టుకుని చూడండి. జస్ట్ ఇలా కింద పెట్టుకుని చూస్తే ఇది స్పూన్కి అనేది ఎక్కడ అంటుకోలేదు, కాబట్టి ఇది బాగా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు మనకి జున్ను అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకుని ఒక 2 అవర్స్ అనేది దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే చివర కొద్దిగా ఇలా చాకుతో ఇలా నాట్లు పెట్టుకుంటే ఇది మనకి ప్లేట్లో అనేది వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇలా చివర ఇలాగా. ఓకే, వచ్చేసి ఎంతో యమ్మీ అయిన మన జున్ను అనేది రెడీ అయిపోయింది కదండి. ఇలాగే మీరు ఇంటి దగ్గర కూడా ట్రై చేసి మీ పిల్లలకి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ట్రై చేసి చూడండి. ఇప్పుడు మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చివరున్న గంట సింబల్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియోస్.